పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సో ఈరోజు సంచలనమైన తీర్పు ఇచ్చింది హైకోర్టు. సో దీని గురించి మాట్లాడదాం. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారు ఉన్నారు నాతో పాటు. మొత్తానికి సాధించారనుకోవచ్చు. ఎట్లా మీ పార్టీ ఎమ్మెల్యేలు పోయి హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం దీని గురించి, అంటే పార్టీ మారిన వాళ్ళపై? అది సాధించడని కాదు, వాస్తవానికి స్పీకర్ గారికి ఫిర్యాదు చేసేటువంటి వెసులుబాటులో భాగంగా మాకు ఉన్నటువంటి రైట్లో భాగంగా స్పీకర్ కాడికి పోతే కనీసం టైం ఇచ్చి మా ఫిర్యాదు తీసుకునే పరిస్థితి లేడు స్పీకర్. సరే, ఆయన మొత్తానికి ఏదో ఇచ్చి వచ్చారు. దాన్ని ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటే జనరల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ కొన్ని సంవత్సరాల గతంలో చూస్తే కనుక అలా టర్మ్ అయిపోయేంత వరకు టైం పాస్ చేస్తారు తప్ప నిర్ణయం జరగదు స్పీకర్ దగ్గర. దీన్ని బేస్ చేసుకొని గతంలో సుప్రీంకోర్టులో ఒక ఇష్యూ నడిచినప్పుడు వాళ్ళు ఒక సర్కులర్ ఇష్యూ చేశారు. వాళ్ళు కూడా వితిన్ 3 monthsలో తొందరగా క్లోజ్ చేస్తే బాగుంటుంది, ఇటువంటి పిటిషన్స్ డిస్పోజ్ చేయాలి. ఎస్ఆర్ ఏం చెప్తావు చెప్పు కానీ పెండింగ్ పెట్టకుండా డిస్పోజ్ చేయాలనేటువంటి ఒక సర్కులర్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం కోర్టును ఆశ్రయించినాం. గతంలో సుప్రీంకోర్టు మరి గైడ్లైన్స్ ఇచ్చింది కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కదా, మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటలేరు, కనీసం ఫిర్యాదు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది, కాబట్టి మీరు ఇంటర్వ్యూని కాండి అని చెప్పేసి. జనరల్గా ఉండేటువంటి ప్రాబ్లం ఏంటి, స్పీకర్ గారిని కూడా జడ్జి హోదా అనుకుంటాం కాబట్టి, హైకోర్టు ఆయన కూడా జడ్జి కాబట్టి ఇద్దరు జడ్జిల మధ్య పంచాయతీ లెక్క చూసినప్పుడు దీని మీద గతంలో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి. అయితే అయిపోయింది, నాది ఇంకా నాది అయిపోయింది. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు హైకోర్టు మనం అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు గతంలో కూడా 4 వారాల టైం ఇచ్చింది, మళ్ళీ కూడా 4 వారాల టైం ఇచ్చింది. ఈసారి కొత్త పాయింట్ ఏంటంటే మీరు తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మేము సిమోటోగా స్వీకరించి మేము విచారణ చేపడతాం అన్నది. అది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మాట. ఇక్కడ వస్తున్న ప్రశ్నలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వర్షన్ నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి అయినా కావచ్చు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్ని బర్రెల్ని కొన్నాడు. సో అప్పుడు మాట్లాడాలి నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనే లైన్లో మాట్లాడుతున్నారు. ఓకే, 2 పాయింట్స్ ఇక్కడ. మనం కొన్నామా అమ్మినామా అనేది పక్కన పెడదాం. నిజంగానే మేము చేర్చుకున్నాం అనుకుందాం లేదా మేము బాగుపడేదే ఉంది మరి చెప్పు. మేము చేర్చుకున్నాం అనుకుందాం చేసి మేము బాగుపడ్డాం మరి నిజంగా మరి నీకు ఇచ్చారు కదా అధికారం, మరి మాకేం వేయలే కదా అధికారం, నేను నష్టపోయినట్టే కదా లెక్క ప్రకారం. అదొక అంశం పక్కకు పెట్టేసి, రెండో పాయింట్ ఏంటంటే కొనుడు అమ్ముడు గురించి ఇక వాడు మాట్లాడుతామని ముద్దుకున్నదని నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేని కొంతమంది పోయి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అంటాడు, ఆయన కొనుడు అమ్ముడు గురించి మాట్లాడితే ఎట్లా? ఇంకోటి, కొనుడు అమ్ముడు అనే విషయం ఇప్పుడు కాదు కదా, తెలంగాణ ఉద్యమాన్ని భ్రష్టు పట్టిస్తానికి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కొన్నోళ్ళు లేరా? కాబట్టి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో చరిత్ర అంతా తవ్వితే కాంగ్రెస్లోదే లోపభూయిష్టమైనటువంటి మొత్తం ప్రణాళిక వాళ్ళదే ఉంటుంది. బట్ నేననే పాయింట్ ఏంటంటే మొన్న పర్టికులర్గా మీరు అన్నటువంటి మాట మేనిఫెస్టోలో పెట్టినారు. మేనిఫెస్టోలో పెట్టి 10th షెడ్యూల్ని మేము ఇంకా పటిష్టం చేస్తాము, పార్టీ ఫిరాయింపులను పటిష్టం చేస్తాము, ఎవరు పార్టీ ఫిరాయించినా ఇమ్మీడియట్గా వాళ్ళ అనర్హత గురయ్యేటట్టుగా మేము చట్టం తీసుకొస్తామని చెప్పి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇంకో పాయింట్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి నీ ఎమ్మెల్యే పోతేనేమో వాడు కంప్లైంట్ చేస్తున్నావు అనర్హత వేటేయమని, మరి ఇక్కడ ఎమ్మెల్యే పోతేనేమో అనర్హత వేటేయమని అడుగుతలేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో దొంగనీతి లాగుంది, అక్కడ రాహుల్ గాంధీ ఏమో ద్వంద్వనీతి లాగుంది. ఇదేం పద్ధతిరా నాయన అంటున్నాం. 2029లో మీరే అధికారంలోకి వచ్చింది అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోము అని ఖచ్చితంగా చెప్పగలరు. ఊహాజనితమైన ప్రశ్నలు ఎట్లా చెప్తున్నావు? 2020 ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యల మీద కదా నువ్వు అడగాల్సింది. ఇప్పుడు ఉన్నదాన్ని వదిలిపెట్టి 29 ఏం జరుగుతుందో చెప్పండి, ఎట్లా నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్న పార్టీ నార్మల్గా సంఖ్యని పెంచుకుందామనే చూస్తారు కానీ ఎవరైనా తగ్గించుకుందామని ఎవరు చూడరు కదా. అందులో భాగంగా తగ్గించుకుందాం చూస్తాము, పెంచుకుందాం చూస్తాము, నీ ఇష్టం కాదు కదా, ప్రజలు కదా తీర్పునియాల్సింది నీకు. ప్రజాస్వామ్యంలో నేను పెంచాలన్నా తగ్గించాలన్నా ప్రజలు కదా నేను గెలిపించాల్సింది ఎమ్మెల్యేలని. నీ సొంతంగా నీకు నువ్వు కాదు కదా పెంచుకోవడం, అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది. అట్లయితే ప్రజాస్వామ్యం ఎందుకు, ఓట్లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలు ఏందనేటువంటి దాని మీద కోర్టు ఇచ్చినటువంటి దాంట్లో గతము కంటే ఇప్పుడు మెరుగైనటువంటి మాట చెప్పింది, సొంతంగా విచారణ చేపడతామన్నారు. అప్పుడు మనం ఆశించేది ఏంటంటే స్పీకర్కి 4 వారాల టైం ఇస్తే 4 వారాలకు నిర్ణయం వెలువడకపోతే అదే 4 వారాలు ఇంకా టైం తీసుకొని ఈ కోర్టు అన్న జడ్జిమెంట్ ఇస్తుందేమన్నటువంటి ఒక ఆశావాద దృక్పథంతో మేము ఉన్నాం. నిన్న కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టుల గురించి రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీనే కొన్ని యూట్యూబ్ ఛానల్ని పెంచి పోషిస్తున్నది, మొత్తం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్ని పెట్టి మా మీద విష ప్రచారం చేస్తున్నారనే ఒక లైన్ని రేవంత్ రెడ్డి అంటున్నారు. విష ప్రచారం అంటే ఏందో అంటే వాడు రైతు బంధు ఎగ్గొట్టింది విష ప్రచారమా? రైతు రుణమాఫీ ఇవ్వలేదనేది విష ప్రచారమా? ఆసరా పింఛన్లు పెంచుతా అని చెప్పి పెంచకుండా 2 నెలలు ఎగ్గొట్టింది ఈ విష ప్రచారమా? ఇప్పుడు పేదోళ్ళ ఇళ్ళ మీద పోయి కూలగొడుతున్నటువంటి హైడ్రా పేరుతోనే ఆడుతున్నటువంటి డ్రామా విష ప్రచారం అంతా జరుగుతున్నదే కదా. విష ప్రచారం ఏముంది? వరదలలో మునిగిపోతే కండ్ల ముందల ఇంటి మీద 9 గంటలు భార్య భర్తలు ఒక కొడుకు నిలబడితే ఆ ఇల్లు కూలిపోయి కొట్టకపోతుంటే వీడు పక్కపంటి పోయిన భువనగిరి పోయేస్తానికి హెలికాప్టర్ ఉంటుంది కానీ గలం కాపాడడానికి ఒక హెలికాప్టర్ లేదా అని చెప్పారు. అది విష ప్రచారమా? ఇవన్నీ వాస్తవాలే కదా. నీకు చేత కావట్లేదు, నీకు 2 రోజుల ముందే వాతావరణ శాఖ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తే సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి ముందే అంతా తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకునే సోయి లేదు నీకు, చదువు రాదు నీకు.
అది చేసుకోవడంలో నువ్వు విఫలమై యూతుల మీద మాట్లాడడం అనేటువంటి కరెక్ట్ అయినటువంటి పని కాదు కదా. ఓకే. నువ్వు ఇక్కడ వరదలు వస్తున్నారని అని అంటే బాలకృష్ణ 50 ఏళ్ళ ఫంక్షన్ పోతా సినిమా చూస్తాను పోతా అని మాడుతుంది రేవంత్ రెడ్డి. అంత తెలివి ఉంది నాకు. వరదల ప్రజలు మునిగిపోతే నేను సినిమా పోతారట. ఇది కదా, అదే చెప్పారు యూట్యూబ్ ఛానల్. అది విషయ ప్రచారమా జరుగుతున్నదే కదా చెప్తుంది. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలకు స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి పిల్ల చేష్టల మీద అందరికి కూడా ఒక విరక్తి కలిగింది. ఆయన ఎమ్మడిబడి మావోడు అని లేపి ఓట్లేసిన వాళ్ళకి కూడా విరక్తి కలిగింది. అందరికంటే ఎక్కువ వాళ్ళే నష్టపోతున్నారు. కాబట్టి ప్రజలలో తొందరగానే ఒక తిరస్కరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఉంటుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, వాళ్ళపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనే విశ్వాసం మాకుంది అని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయభాస్కర్తో భార్గవ్, మైక్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.